హలో అందరికి వెల్కమ్ టు అవర్ ఛానల్. 2 days ముందు అయితే నేను రామోజీ ఫిలిం సిటీతో ఒక వీడియో పెట్టిన కదా, పార్ట్ 1 అనేసి. ఇదైతే దాని కంటిన్యూషన్ అన్నమాట. దీన్ని లండన్ స్ట్రీట్ అంటారంట. అయితే ఇప్పుడు లండన్ లో ఏవైనా షూటింగ్స్ ఉంటాయి కదా, ఇప్పుడు అంత దూరం వెళ్ళి చేయలేకపోతే ఇక్కడే చేసుకుంటారంట. మోస్ట్లీ ఇక్కడనే చేస్తారంట, లండన్ అసలు ఎవరు వెళ్ళారంట. ఇక్కడైతే మేము లోపలికి వెళ్తా ఉంటే ఒకటి లైవ్ పర్ఫార్మెన్స్ అని అయితే కనిపించింది. ఏంటో చూద్దాం అనేసి ఇంకా లోపలికి వెళ్ళినాం. ఇక్కడ ఇంకా లోపలికైతే వెళ్ళిన తర్వాత ఇంకా మనకి అవతార్ షూటింగ్ ఎట్లా జరిగిందో నిజంగానే వాళ్ళు ఎక్కడ షూట్ చేసిరో అదంతా చూపించారు అనమాట. ఎట్లా షూట్ చేసిరు అనేసి. ఇక్కడ ఒక వ్యక్తి కనిపిస్తున్నారు కదా, ఆయన వంటి నిండా ఏవో లైట్స్ వేసుకున్నాడు. అవైతే మనకు తెలియదు కదా. ఆ లైట్స్ వేసుకొని ఇట్లా యాక్ట్ చేస్తా ఉంటే అక్కడ చూస్తున్నారు కదా. ఇంకా స్క్రీన్ పైన అయితే అవతార్ లాగా కనిపిస్తుంది చూడండి. ఆయన ఏం చేస్తుంటే స్క్రీన్ పైన ఇంకా అవతార్ లాగా లొకేషన్ కూడా మారిపోయింది చూడండి. ఇంకా వాళ్ళు చెప్పింది ఏంటి అని అంటే, ఇంకా అవతార్ షూటింగ్స్ కూడా ఇట్లా మనుషులతోనే అట్లనే చేస్తారని చెప్పారు అనమాట. ఇక్కడ చూడండి, వెనకాల బ్యాక్గ్రౌండ్ అంతా గ్రీన్ కలర్ లో ఉంది. ఇంకా మీరు ముందు స్క్రీన్ మీద చూస్తున్నట్లయితే మనం ఎక్కడో ఉన్నట్లు కనిపిస్తుంది. అంటే మేము స్క్రీన్ ముందు ఉండి చూస్తుంటే కెమెరాస్ లో అట్లా కనిపిస్తుంది అన్నమాట. మేము ఇంకెక్కడో ఉన్నట్లు కనిపిస్తోంది. లొకేషన్ మారిపోయింది అన్నమాట. ఇక్కడ ట్రైపాడ్ పట్టుకుంది నేనే. ఇంకా నాకైతే ఫస్ట్ టైం కదా ఇవన్నీ చూడడం, నాకు తెలియదు కదా. ఇంకా నాకైతే చాలా బాగా అనిపించింది, బాగా నచ్చింది నాకైతే. ఇంక ఇక్కడ కూడా కొన్ని పోస్టర్స్ కనిపిస్తే ఏంటని లోపలికి వెళ్ళేసి చూసినాము. కాకపోతే అక్కడ అన్ని గేమ్స్ అంట. ఇంకా అవి కూడా హారర్ గేమ్స్. ఇంకా గోస్ట్ నుంచి మనం 15 minutes ఉంటదంట. 15 minutes టైంలో గోస్ట్ నుంచి తప్పించుకొని రావాలి అని అంట. ఇంకా అది అనేసరికి ఇంకా పిల్లలు మేము భయపడతాం కదా అనేసి ఇంకా అదేం ఆడకుండానే వచ్చేసినాము. ఏదైనా ఒక మూవీ చూస్తే నచ్చలేదు, బాగలేదు, ఇది లేదు అది లేనేసి లోపాలు వెతికి సింపుల్ గా జడ్జ్ చేసేస్తాం. కాకపోతే ఇక్కడికి వచ్చి చూస్తే తెలుస్తుంది వాళ్ళ కష్టాలు ఏంటి అనేది. ఇంకా ఈ హౌస్ అయితే బాగుంది అనేసి ఫొటోస్ దిగుతున్నారు అందరూ. నేను కూడా ఫొటోస్ దిగుదామనేసి వెళ్ళినా, కాకపోతే నా డ్రెస్ లో కలిసిపోయింది. ఇంకా డోర్ అనేసి ఫొటోస్ ఏం రాలేదంట, దిగలేదు. ఇది ఇంకా ఆర్టిస్టులు వాడుకుంటారు కదా, క్యారవన్ అంట. ఇది సింపుల్ గా అట్లా పెట్టేసినారు చూపించడానికి, జనాలకి తెలియడానికి. ఇంకా నెక్స్ట్ అట్లనే కొంచెం ముందుకు వస్తే ఒక కార్ కనిపించింది. అక్కడ అందరు ఫొటోస్ దిగుతున్నారు. ఇది పైన వరకే కారు, అంటే ఓల్డ్ మోడల్ కారు. లోపల అయితే ఇంకేం లేదన్నమాట, జస్ట్ ఫొటోస్ అట్లా దిగుతున్నారు. ఇంకా మేము కూడా, నేను మా బాబాయ్ అయితే ఫొటోస్ దిగినాము. ఇంకా ఇప్పుడు మీకు చూపించేదంటే హాస్పిటల్ అనమాట. శంకరదాద ఎంబీబీఎస్ లో ఉంటదంట ఈ హాస్పిటల్. ఇంకా ఏదైనా హాస్పిటల్స్ ఇంక ఇదే హాస్పిటల్ వాడతారంట. కాకపోతే హాస్పిటల్ నేమ్ ఒకటి మాత్రం చేంజ్ చేసేస్తారంట అంతే. ఇంకా అక్కడ నుంచి అందరూ ఎయిర్పోర్ట్ చూద్దాం అనేసి వెళ్తా ఉంటే నేనైతే నిజంగా చాలా, అంటే నేను ఎప్పుడు చూడలేదు కదా, సరేలే ఫస్ట్ టైం చూస్తున్నా, నిజంగానే ఎయిర్పోర్ట్ ఉంటుందేమో అనుకున్నా. కానీ వెళ్ళి చూసేసరికి అయితే ఇక్కడ ఏమీ లేదు. ఇంకా ఫ్లైట్స్ చూపిస్తే చూడండి మీకు, అవి మాత్రం ఫ్లైట్స్ అంటే వాటితో ఇంకా షూటింగ్ చేస్తారంట. చూడండి ఇవే ఫ్లైట్స్ అన్నమాట. ఇంకా లోపల అయితే ఇంకా వర్క్ జరుగుతుంది. मल्टीपर्पज बिल्डिंग, ये बिल्डिंग पर अच्छी मल्टीपर्पज बिल्डिंग। शूटिंग के समय में कॉलेज कोर्ट स्कूल एंट्रेंस तरह दिखाते। शूटिंग సమయంలో కాలేజ్ కోర్ట్ స్కూల్ ఎంట్రన్స్ లాగా కూడా చూపించారు. నెక్స్ట్ ఏంటంటే ఆర్చ్ దగ్గర గేట్ ఆఫ్ ఇండియా కంటే గేట్ ఆఫ్ రామోజీ, గేట్ ఆఫ్ ఇండియా ఎలా ఉందో గేట్ ఆఫ్ రామోజీ చూడొచ్చండి లెఫ్ట్ సైడ్. और एक लेफ्ट साइड ऊपर देखिए हार्ट बीट गार्डन, మీ లెఫ్ట్ సైడ్ చూడండి హార్ట్ బీట్ गार्डन। शूटिंग के समय में हीरो हीरोइन लव प्रपोज के लिए लोकेशन यूज करते हैं। पिक्चर में मूवी में लव फेलियर रहते हैं वैसा दिखाते लोकेशन। शूटिंग का लोकेशन उल्टी लागा చూపిస్తారండి। చిరంజీవి మూవీ శంకర్ దాదా జిందాబాద్ లో देख सकते हैं।